ప్రిన్స్ స్కూల్ నుంచి రాగానే నానే నీకో సర్ప్రైజ్ ఉందానా అన్న. వాడు సతాయిస్తాడు అసలు, కడుక్కోడు చెయ్యడు. నీకు సర్ప్రైజ్ ఉంది నాన్న అంటే ఏంటి అన్నాడు. నువ్వు చెప్పు నాన్న ఏం తెచ్చిండో బబ్బా నీకోసం అంటే బిస్కెట్ అంటున్నాడు. వాడికి తగ్గట్టుగా వాడు గెస్సింగ్ అవుతుంది బిస్కెట్ అని. కాదు నాన్న అన్న, నిన్ననే కటింగ్ చేయించుకుండు మంచిగా అనిపించి అయితే హెయిర్ అట్లా అన్న. బ్యాగ్ అని ఎప్పటి నుంచి అడుగుతున్నాడు. బ్యాగ్ తెచ్చిన్నానా, ఇంకా నువ్వు తొందరగా స్నానం చేసి ఇస్తా అనగానే నన్ను సతాయించకుండా అయితే ఇంకా స్నానం చేసి మంచిగా రెడీ అయిపోతే నీట్గా ఉన్నాడు. కళ్ళు మూసుకో నాన్న ఇస్తా అంటే కూడా మంచిగా మూసుకొని ఇంకా వెయిట్ చేస్తుండు బ్యాగ్ కోసం. ఇయ్యగానే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుండో. ఎప్పటి నుంచి అడుగుతుండు. నిజానికి ఆ బ్యాగ్ బాగా ఖరాబ్ అయిపోయింది కూడా. తేవడానికైతే ఈ రోజు కుదిరింది. ఇంకా షూ కూడా ఫస్ట్ తెచ్చినాం కానీ అవి పెద్దగా అయిపోయినాయి. స్టార్టింగ్లో తెచ్చినాయి ఇంకా అట్లనే ఉన్నాయి. ఇంకా తీసుకురాలే వేరే అవి వెయ్యలే కూడా. ఇంక ఈ రోజు తెచ్చిండు అవి కూడా. నిజానికి ఇది 3వ బ్యాగ్ అనమాట. ఫస్ట్ మోటు పట్లు, నెక్స్ట్ ఇది బార్బీది, ఇప్పుడు ఇంకొకటి. బ్యాగ్లో కొత్త దేగానే బుక్స్ అన్నీ అయితే అటు షిఫ్ట్ చేసేసిండు దాంట్లోకి. షూస్ వేసిండు అయితే ఇంకా ఇడుస్తూనే లేడు. ఫుల్ సంతోషంగా ఉన్నాడు.